కోపం, అంత ద్వేషం, ఏదో టార్గెట్ చేసినట్టు మీరు వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది అనే ఆరోపణ మీ పార్టీ పైన వస్తోంది. అవి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యల తర్వాత ఇంకా పెద్దగా అయిన సిచ్యువేషన్. ఇప్పుడు అతకబెట్టుకుంటూ పోదాం అనుకుంటే ఎంత దూరమైనా పోవచ్చు. గడ్డి పొరకకి రాష్ట్రపతి కూడా పెట్టవచ్చు. ఈ గడ్డి పొరక ఇక్కడనే ఉంది కాబట్టి ఇది పలానా తొక్కిండు కాబట్టి అనుకుంటే ఇక రాష్ట్రపతికి దీనికి లింక్ ఉందని కూడా పెట్టుకుంటూ పోవచ్చు. సో మన యొక్క ప్రశ్నలు అతకు పెట్టుకుంటూ పోదామని మనం డిసైడ్ అయినాం అనుకోండి, ఎటన్నా తీసుకుపోవచ్చు. దానికి అడ్డమా? ఏది అడ్డం కాదు. ఇక్కడ జరిగినటువంటి ఇది ఏంటిది, కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకుంటా దుర్మార్గుడు నువ్వు ఇట్లాంటి పనులు చేసినావు, నీ వల్ల ఎంతోమంది అన్యాయం అయిపోయారు, ఇట్లా పలానా అనేటటువంటి అంశంతో ఆమె పోయింది. ఇంకో పలానోళ్ళని కూడా ఇప్పుడు మీకు నాకే గొడవైందండి. మీకు నాకు గొడవ అయినప్పుడు మీరే నన్ను తిడుతురు అనుకుందాం జరసేపు. తిట్టుకుంటా నువ్వు మంచోడువా, నువ్వు అట్లా పలానోళ్ళ కాడ అట్లా చేసినావు, వాడిని అట్లా ముంచినావు, వాని కాడ అప్పు తీసుకున్నావు, వీని కాడ అప్పు తీసుకున్నావు, 1 2 3 పేర్లు చెప్తాం. మీరు నన్ను తిట్టాలనుకుంటారు, మీరు నన్ను తిడుతున్నారు. నువ్వు వాడి దగ్గర కూడా అప్పు తీసుకొని నువ్వు చేర్చలేదు, లేకపోతే వీని దగ్గర అప్పు తీసుకొని నువ్వు చేర్చలేదు, లేకపోతే ఇంకొక పలానా కాడ పోలీస్ స్టేషన్లో కేసు అయింది, పలానోని నువ్వు దాడి చేసినావు అని చెప్పి మాట్లాడతారు. ఆ పేర్లు ప్రస్తావనలకు తీసుకొని వస్తావు. బట్ యువర్ అడ్రస్సింగ్ మీ. మీరు నా గురించి మాట్లాడుతారు, మీరు నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సేమ్ కొండా సురేఖ గారు కేటీఆర్ గారి గురించి ప్రస్తావన చేసుకుంటా సినీ రంగానికి సంబంధించిన వారి యొక్క పేర్లు తీసుకున్నారు. నీ వల్ల చాలా మంది గిళ్ళ అన్యాయం అయ్యారు అనేటటువంటి అన్నారు. అక్కడ కూడా వాళ్ళ పేర్లు తీసుకోకూడనటువంటిది, అట్లా తీసుకోకూడదు. మేమే చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ డే 1కి చెప్తుంది. అట్లా మనం చెప్పాలనుకున్నా కూడా ఒకరు పలానా నీ వల్ల ఎంతోమంది సినీ రంగ పరిశ్రమలలో ఉంటున్న వాళ్ళు కూడా నష్టపోయారంటే అయిపోయేదేమో. పేర్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంది, తద్వారా వాళ్ళకి మానసికంగా కొంచెం మనం నొప్పించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ రియలైజేషను కొండా సురేఖ గారికి మంత్రివర్యులు కనిపించింది. కాబట్టి ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం అర్ధరాత్రి పూట మళ్ళీ ఆమె యొక్క క్షమాపణ అనేటటువంటిది, ఆమె యొక్క తత్వం ఏంటిది అనేది మనం గమనించాలి. మనిషి లోపట రియలైజేషన్ వచ్చింది అనుకోండి, దాన్ని అవతల వ్యక్తి మనం అర్థం చేసుకుందాం. ఇన్ని జరుగుతున్నా నాకు క్షమాపణ చెప్పని కూర్చోవచ్చు. ఆమె మంత్రి ఆమె నోడేమంటాడు, కేసు అవుతుంది. క్షమాపణ చెప్పింది సమంతకు కదా ఎంటైర్ ఇష్యూలో. నాగార్జున కుటుంబానికో అమల గారికో చైతన్యకో కాదు, నాగార్జున గారికో కాదు. క్లియర్ గా సమంత గురించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. బట్ నాగార్జున కుటుంబాన్ని ఎక్కడ ఆమె అడ్రస్ చేయలేదు ఆ వీడియోలో. సమంత గారి అంశం మీదనే కుటుంబం దంతా వచ్చింది కాబట్టి సమంత గారికి చెప్పిండ్రు అని అంటే అక్కడ నుంచే స్టార్టింగ్ పాయింట్ కదా. అంటే ఆర్జీవి గారు ఒక ఆడియో వదిలినట్టు అందులో ఒక లైన్ ఆయన యూస్ చేశారు. ఇక్కడ సమంత గారి క్యారెక్టర్ ని ఆమె తప్పుపట్టలేదు, నాగార్జున గారి క్యారెక్టర్ గురించి చాలా నీచంగా మాట్లాడారు కొండా సురేఖ అన్నది ఓపెన్ గా కనిపిస్తూ ఉన్నప్పుడు మరొకసారి నాగార్జున కుటుంబానికి అపాలజీస్ చెప్పుంటే బాగుండేదేమో, డిఫమేషన్ వరకు వెళ్ళుండేది కాదేమో అనే అభిప్రాయం. ఎందుకు కాంగ్రెస్ అంటే నిజంగా చెప్పాలంటే తెలియనటువంటి ప్రపంచానికి కూడా రామ్ గోపాల్ వర్మ గారి యొక్క ఆడియో కావాలని మెల్లగా చెప్పి దాన్ని ఇంకా బాగా వివరించి మరీ జనాలకు తీసుకొని పోయిండు. నిజంగా డ్యామేజ్ డిఫమేషన్ గిట్ట నాగార్జున కుటుంబానికి చేసిండ్రా అనేటటువంటిది గిట్ట మనం తీసుకుంటే కొండా సురేఖ గారి కంటే ఎక్కువ రామ్ గోపాల్ వర్మ చేసిండు. ఎందుకంటే నీ మాట అనంటే సపోజ్ ఇప్పుడు మనకు చట్టాలే మనకు ఉన్నాయి. ఒక రేప్ విక్టిమ్ ఉండరు, రేప్ విక్టిమ్కి సంబంధించినటువంటి ఆ విక్టిమ్ యొక్క డీటెయిల్స్ మనం హైడ్ చేస్తాం, ఎప్పుడైనా సపరేట్ చేస్తాం, ఎక్కడికి మనం చెప్పాం. ఎందుకంటే బాధితురాలు ఆ పేరు బయటకు పోతాను. మంత్రి గారు ప్రస్తావన చేయడమే తప్పు, మేమేం ఒప్పు అంటున్నామా? మంత్రి వారు ప్రస్తావన చేయడమే తప్పు. ఆమె యొక్క తప్పును గ్రహించుకొని ఆమె ఒక ట్వీట్ చేసింది. ఇది పొద్దున సూర్యోదయం కలనే ఇది సమసిపోవాలి, ఇది ఎక్కడ వినబడొద్దిగా, అది మంచిగా అనిపించలేదు, నాకు కూడా మంచిగా అనిపించలేదని ఆమె చెప్పింది పొద్దున కూడా. దాన్ని కూడా ఆమె ట్వీట్ రూపకంలో పెడితే అది ట్విట్టర్ అనేటటువంటి అకౌంట్ ఆమె పెట్టింది ఫేక్ అకౌంట్, ఆమెది కాదు అనేటటువంటి ఒక దుష్ప్రచారం మొదలైంది. దానికి వివరణ ఇచ్చుకుంటే ఆమె మీడియా ముఖంగా వచ్చి మరి నేను రాత్రే పెట్టిన పొద్దుడు కల్ని సమసిపోవాలనేటటువంటి ఉద్దేశంతో సమంత గారు అనంటే ఆమె వ్యక్తిగతంగా కూడా ఆమె కష్టపడి పైకి వచ్చినటువంటి తీరు నాకు కేవలం ఏంటిది అభిమానం మాత్రమే కాదు, ఆమె అంటే నాకు స్ఫూర్తి అనేటటువంటి అంశంతో చెప్పిండ్రు. అయితే నిజంగా ఈ యొక్క దాన్ని ఆపేసేయాలని అనుకుంటే ఏ సెలబ్రిటీ అకౌంట్ అయినా రీచ్ ఎక్కువ ఉంటుంది, బాగా రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, అక్కడ ఎవరిదైనా ఇష్యూని మనం సమసిపోగొట్టాలని అనుకుంటే అది అక్కడికి ఆపేసేస్తే మంచిగా ఉంటుందేమో. కానీ నాగార్జున గారి కుటుంబం పట్ల వీళ్ళందరికీ మరి అంతర్గతంగా ఎట్లుందో నాకు తెలియదు, కానీ దాన్ని ఇంకా బాహాటం చేసి సమాజం ఉంటే సరిపోదు, ఖండాలు దాటి కూడా ఇది పోవాలనేటటువంటిది కంకణం కట్టుకొని వాళ్ళ యొక్క హ్యాండిల్స్ దీన్ని అడ్రస్ చేసి మరి పెట్టిండ్రు. మరి వాళ్ళకి ఏముందో వాళ్ళు జవాబు చెప్పుకోవాలి, కానీ వాళ్ళు అడిగిన దానికి మేము జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. మా నాయకురాలు స్పష్టతనిచ్చింది. ఆవేశంతో ఒకరిని తిట్టేటప్పుడు నేను తీసుకున్నటువంటి రిఫరెన్సెస్లో పేర్లు తీసుకోకూడదు ఉండే, కానీ తీసుకొని నేను తప్పు చేసిన అన్నారు. అయినా దాని మీద డిఫమేషన్ వేసిండ్రు, క్రిమినల్ డిఫమేషన్ వేసిండ్రు. మేము వేయొద్దు అట్లా వేసామని కూడా మేము అంటలేమే.
విల్ ఫేస్ ఇట్, నో ప్రాబ్లం. ఓకే. అంటే హైడ్రా రిమోర్స్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. హైడ్రా చర్యలు తీసుకున్నప్పుడు, డెమాలిషన్స్ జరిగినప్పుడు అది పూర్తిగా చట్ట వ్యతిరేకత కార్యక్రమం లేదంటే అది అక్రమంగా కట్టడం కాబట్టి కూల్చేశారు అంటే సరే, అది వాళ్ళు తీసుకున్న ఒక పాలసీ నిర్ణయం యాజ్ పర్ రూల్ వాళ్ళు వెళ్తున్నారు అని నాగార్జున కుటుంబానికి ఆ విషయంలో పెద్దగా ఎవరు కన్సర్న్ చూపేయలేదు. వచ్చి సపోర్ట్ కూడా గవర్నమెంట్కి పాజిటివ్గా, ఆయనకు నెగిటివ్ ఎవరు మాట్లాడలేదు. కానీ ఇక్కడ ఒక కుటుంబం మొత్తము రోడ్డు మీదకి తీసుకొచ్చే ఒక వ్యాఖ్య, ఆ కుటుంబం నుంచి మొత్తం డివోర్స్ తీసుకొని సపరేట్ అయిపోయిన ఒక టాలీవుడ్ టాప్ సెలబ్రిటీకి సంబంధించిన ఉమెన్ కాబట్టి మేబీ ఆ సింపతి గెయిన్ అయిందేమో. అది యాదృచ్ఛికంగానే అందరూ రియాక్ట్ అయినట్టు వాళ్ళు కూడా అందరూ ఒకరికొకరు పోటీ పడి మరి ట్వీట్స్ నిన్న చేశారేమో అని అనుకోవచ్చు కదా. దానికి వెనక కూడా ఏదైనా ఇంటెన్షన్ ఉంది అని అనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీకి? నేను ఒకటి అడుగుతా, ఇదే పవన్ కళ్యాణ్ గారు కూడా మూవీ ఇండస్ట్రీ కదా, మరి నమనా బూతులు తిట్టినప్పుడు ఎందుకు రియాక్ట్ కాలే? యాదృచ్ఛికంగా ఇదే మీడియా, సారీ ఇదే టాలీవుడ్ ఎందుకు కాలేదు? ఆయన తిట్టిరుగా, వాళ్ళ తల్లిని తిట్టినటువంటి సందర్భాలు ఉండే కదా. ఇదే ఒక ఆడపడుచుని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడినటువంటిది అంతెందుకు. సరే, చంద్రబాబు నాయుడు గారి గిట్ట కుటుంబ వ్యవహారం తీసుకుంటే అది రాజకీయం అని కూడా మనం తీసుకుందాం. పవన్ కళ్యాణ్ గారిదే మనం మాట్లాడడం, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలే? లేకపోతే డ్రగ్స్కి సంబంధించినటువంటిది మూవీ ఇండస్ట్రీలో చాలా మంది అరెస్ట్లు అవుతున్నప్పుడు ఇట్లాంటిది ఈ ఇండస్ట్రీలో ఎంటర్టైన్ చేసేటటువంటిది కాదు, ఇది మన ఖ్యాతిని తగ్గిస్తుందని ఈరోజు ఖ్యాతి గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఆ రోజు ఎందుకు స్పందించలేదు? అవునా కాదా? నిజమైన ఖ్యాతి ఎప్పుడు పోతుందండి? అంటే చంద్రబాబు అంటే అంటే మీరు అందరూ ఏంటిది, మీరు మీ ఉద్దేశం ఏంటిది? ఆమె పశ్చాత్తాప పడ్డా ట్వీట్ పెట్టినా మేము క్షమించము, ఆమెని శిక్షించాల్సిందే, లేకపోతే ఆమెను ఇంకోటి ఏమైనా చేయాల్సిందే అనేటటువంటి మీరు చూపించే ధోరణి అనుకుంటురా? ఇప్పుడు నేనే అంటున్నా, ఆమె అసలు ఏ రకంగా కూడా కనీసం ఒక రియలైజేషన్ చూపిస్తలేదు అనుకోండి, సమాజం ప్రెషర్ పెరుగుతుంది 100%. అరే నో టైం అర్ధరాత్రి పూట పెట్టింది అమ్మా, నేను తప్పుగా నన్ను అనుకోవద్దు తల్లి, నేను తోటి మహిళని ఆవేదన నేనే చెందిన కాబట్టి నా పరోక్షంగా నేను చేసినటువంటి కమెంట్స్ కూడా అది నిన్ను ఇబ్బంది పెట్టినాయి అనేది నాకు అర్థమైంది, నాకు క్షమించి అన్న తర్వాత ఏం కావాలి? ఏంది అసలు, ఏంది ఇంకా ఏం సాధిద్దాం అనుకుంటారు? రామోహన్ గారు, ఆమె రాత్రికి రాత్రి రియలైజ్ అయిపోయింది, క్షమాపణ కోరింది అని మీరు అంటున్నారు. తెల్లారితే ఆ అకౌంట్ ఫేక్ అకౌంట్ అని వచ్చిన స్పెక్యులేషన్ ఖండించడానికి మీడియా ముందుకు వచ్చింది అంటున్నారు. ఎస్ ట్రూ, కానీ వచ్చి ఆమె ఏం మాట్లాడారు ఒకసారి మీరే వినండి. నేను చెప్పింది తప్పే, పోనీ సరే నేను చెప్పింది తప్పే, మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైన అనే విషయం ప్రపంచానికి తెలుసా? పాత వీడియోలను ప్లే చేయడంలో మనకేమన్నా ఉంది అని అంటే, కొత్త వీడియో నిన్న పొద్దున మాట్లాడింది సార్, నిన్న పొద్దున మనకు పాత వీడియోలు ప్లే చేసేటటువంటి దాంట్లో వాళ్ళు ఇచ్చేటటువంటి దాంట్లో మీరు నాగార్జున గురించి వివరణ అడిగారు కాబట్టి నేను వచ్చింది మాట్లాడేసిన మాట్లాడతాను, నేను వాస్తవాలు మాట్లాడదు, మీకు తెలుసు నాకు ఏదన్నా కూడా వ్యాపారికే ఉండదు, మాట్లాడతాను, ఇక ముందు కూడా మాట్లాడతాను. నిన్నటి నుంచి నేను ఒకటే చెప్తున్నా, నిన్నటి నుంచి కూడా ఆ ఇష్యూని ఆపాలి అని ఇంటెన్షన్ ఒకవేళ ఆ వీడియో ప్లే చేద్దాం, నిన్నటి వీడియో ప్లే చేద్దాం, ఎందుకంటే మీరు వీడియో ప్లే చేశారు కాబట్టి రామోహన్ గారు దీనికి క్లారిటీ. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సమంతకు నాగ చైతన్యకి అసలు ఎందుకు విడాకులు అయ్యాయి అనే విషయం కాంగ్రెస్ పార్టీకి తెలిసినంతగా ఎవరికి తెలియదు, మీరు బయట పెట్టాలని కోరుకుంటున్నారు. మీరు ఏమైనా చెప్తే చాలా మంది వినాలని చూస్తూ ఉన్నారు కూడా, ఎందుకంటే కొండ సురేఖ గారు ఉన్నారు, నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏమంటారు తను విడాకులు ఎందుకు అయ్యాయో ఎవరికి తెలీదు, మాకు తెలుసు కాబట్టి మేము చెప్పాలి, మాట్లాడతా, ఇకపైనైనా మాట్లాడతాను సురేఖ